కరెక్ట్ వచ్చిందా? వచ్చిందా? ప్రార్థన చేసుకుందాము. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ పరిశుద్ధ ఆరాధన అభిషేక దినమున మరి ఒక మారు దేవదేవుణ్ణి స్తుతించడానికి, ఆయన పాద సన్నిధిలో పరిశుద్ధుని కీర్తించుటకు, పునరుత్థానుడై ఉన్న క్రీస్తు యొక్క ప్రత్యక్షతను, ఆయన మహిమ అభిషేకమును ఆయన కృపా సన్నిధిలో నుండి మనం అందరము అందుకొనడానికి దేవాది దేవుడిచ్చిన ఈ మంచి తరుణాన్ని బట్టి మనమందరము ఆయనను కీర్తించు మరి ఈ యొక్క పరిశుద్ధ దిన ఆరాధనలో ఏకీభవిద్దాం. దయచేసి అందరూ ఏకీభవించండి. ప్రారంభ ప్రార్థన జరిగించుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, కృపా సత్య స్వరూపి నీకు వందనములు. ఇన్నాళ్ళు మాకు సాయమై మమ్మును కాచి కాపాడి నీ యొక్క బలిష్టమైన చేతి నీడ క్రింద మమ్మలను నీ కృపా సమృద్ధి చొప్పున పోషించు మా జీవితములో మరి యొక్క పునరుద్ధాన ఆశీర్వాద అద్వితీయ దినములో ప్రవేశపెట్టి ఈ యొక్క లైవ్ ద్వారా ప్రస్తుత పరిస్థితులను బట్టి వారి వారి గృహములలో ఉండి మనోనిధానము కలిగి మనస్సును యేసు వైపు మలపి వారి అంతరంగమును దేవాలయముగా మలచి నీ ఆరాధనలు నీవిచ్చు వాక్య వరమనబడిన సందేశములో నీ యొక్క శరీర రక్తములనే సమభక్తములో పాలు పంపులు పొందబోతుండగా ప్రతి ఒక్కరికి సిద్ధపరచండి. ప్రతి ఒక్క గృహమును నీ పరిశుద్ధ మందిరముగా మార్చండి. ప్రతి ఒక్క గృహములోనికి నీ అభిషేక హస్తమును దించండి. తత్వమయ్యున్న మీరు దిగి వచ్చి ఈ ఆరాధనంపై క్రమముగా మర్యాదగా నీకు కీర్తి తెచ్చు విధముగా ఇహలోకము పరలోకము కలిసి నీ మహిమను, నీ మహోన్నతమైన ఆశీర్వాదమును అందుకునే రీతిలో అందించమని దేవదేవుడు పునరుద్ధానుడు శరీర రక్త అభిషేకముల చేత తృప్తిపరచుటకు మా మధ్యకు దిగి వచ్చి ఉన్న పెండి కుమారుడైన యేసు నామములో వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మరణాత. ప్రభునందు ప్రియమైన వారులారా, మరి స్తుతి కీర్తనతో మన ఆరాధనను ప్రారంభించుకుందాం. బైబిల్ మిషన్ కీర్తనల పుస్తకములో నుండి దేవా నీవే స్తోత్రపాత్రుడవు అనే పాటను పాడుచు దేవుణ్ణి స్తుతిద్దాం. ఏకీభవించండి. దేవా నీవే స్తోత్రపాత్రుడవు, నీవు మాత్రమే మహిమరూపివి. దేవా నీవే స్తోత్రపాత్రుడవు, కాబట్టి నిన్ను స్తుతించుచున్నాను. కాబట్టి నిన్ను స్తుతించుచున్నాను. నిన్ను స్తుతించు స్తుతిని ఎంచుకొనుచున్నాను. నిన్ను స్తుతించు స్తుతిని ఎంచుకొనుచున్నాను. దేవా నీవే స్తోత్రపాత్రుడవు,
స్తోత్ర పాత్రుడవు. దేవదూతలు నిన్ను స్తుతించుచున్నారు. దేవదూతలు నిన్ను స్తుతించుచున్నారు. వారును మహిమతో స్తుతించుచున్నారు. వారును మహిమతో స్తుతించుచున్నారు. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నారు. పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నారు. వారును మహిమతో స్తుతించుచున్నారు. వారును మహిమతో స్తుతించుచున్నారు. మేము వారి వారి స్తుతించలేము. మేము వారి వారి స్తుతించలేము. మేమికానటకురానందున ఆట్లు స్తుతించలేము. మేమికానటకురానందున ఆట్లు స్తుతించలేము. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. అయినను మా స్తుతులు కూడా కోరుకొనుచున్నావు. అయినను మా స్తుతులు కూడా కోరుకొనుచున్నావు. కనుకని కోరిక కానిక స్తోత్రములు. కనుకని కోరిక కానిక స్తోత్రములు. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. యేసు ప్రభువును బాటిమా స్తోత్రములు. యేసు ప్రభువును బాటిమా స్తోత్రములు. అందుకొందు వాని స్తుతి చేయుచున్నాము. అందుకొందు వాని స్తుతి చేయుచున్నాము. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. నీవు మాత్రమే మహిమ రూపివి. దేవా నీవే స్తోత్ర పాత్రుడవు. ప్రభునందు ప్రియమైన వారులారా, మరి ఒక సంఘ ఆరాధన కీర్తన పాడుకుందాం. బైబిల్ మిషన్ కీర్తన పుస్తకం నుంచి 44వ పాట. దైవజనులు దేవాసాయిగా రాసినటువంటి 44వ పాట యేసు చూపుము సేవ మార్గము అనే పాట పాడుకుందాం. యేసు చూపుము సేవ మార్గము. నీవు సేవ చేసినాటి
పాలక సంగనాయక నీకు కీర్తి తెచ్చునట్లు మేము సేవ చేయునాటి భక్తి ప్రేమాయు శక్తి భక్తి ప్రేమాయు శక్తి యేసు వాక్యమా నిత్య జీవమా పాపులేలా నీదు వాక్య బోధమాదు సేవా భక్తి పొందునట్లుగా పోగు చేయుమా పొందునట్లుగా పోగు చేయుమా యేసు పోషక దీన పాక్షక మాగును నా బిడ్డలేలా నీదు నిండు చేత వల్ల తృప్తి చేదాను సాయమియుమా తృప్తి చేదాను సాయమియుమా యేసు వైద్యుడా నీతి సూర్యుడా మాదు సేవా యందురోగుల్ నీదు రేఖా వల్లభాగు నొందునట్లుగా దీవెనీయుమా నొందునట్లుగా దీవెనీయుమా యేసు శాంతుడా శాంతికారుడా కష్టమందు వరుమాదు సేవ బాటి నీ సహాయ ముందునట్లుగా వీలు నీయుమా ముందునట్లుగా వీలు నీయుమా దయచేసి ప్రతి ఒక్కరూ కూడా మీ గృహంలో లేచి నిలబడండి. సంఘమంతాయో వృద్ధి చెందగా తండ్రి పొందు పుత్రుడొందు ఆత్మ పొందు నిత్య కీర్తి హల్లెలూయా 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 ప్రభునందు ప్రియమైన వారలారా, దేవాది దేవుడు, అద్వితీయుడు, మహోన్నతుడు, నిత్యము పరిశుద్ధుడు 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 అని పరిశుద్ధుల యొక్క స్తుతిగాన సింహాసన ఆసీనుడై ఉన్న తానే
పునరుద్ధానుడుగా విజయుడై ఉన్న తాన్ని ప్రత్యక్షతను కనపరిచి బలపరిచి ఉన్న తాన్ని ఈ పరిశుద్ధ పునరుద్ధాన ఆరోహణ అద్వితీయ దినమున తన పునరుద్ధాన ప్రేమను మనకు కనపరుచుటకు, తన పునరుద్ధాన ప్రేమ చేత ఆదరించుటకు, తన పునరుద్ధాన ప్రేమ చేత అభిషేకించుటకు, తన పునరుద్ధాన ప్రేమ చేత అద్వితీయులుగా మహోన్నతుని యొక్క మహిమ చేత మనను నింపివేయుటకు మన ప్రభువే మన మధ్యకు దిగి వచ్చి ఉండగా మన హృదయాంతరంగమును తెరచి, దేవా, ఈ పరిశుద్ధ దినమున అలనాడు యోహానును ఆత్మ స్వాధీనములోనికి చేసుకొని నీ అంతరంగమును ఆవిష్కరించి ఉన్న తండ్రి, నన్ను ఆత్మాభిషేకము చేత నింపివేయి. నా కుటుంబమును నీ పరిశుద్ధ మందిరముగా మార్చివేయి. నీ పరిశుద్ధ మందిరములో నుండి నీ స్వరమును యాజకుని ద్వారా, తల్లిగారి ద్వారా వినిపించి నీ మహోన్నతమైన మహిమను మా మీద ప్రకాశింపచేయి ప్రభువాన్ని మన అంతరంగములో వేడుకొనొచ్చు. మనలను దీవించుటకు పరిశుద్ధ మందిరములోనికి దిగి వచ్చి ఈ యొక్క ఆరాధనలో ఏకీభవించిన మీ అందరినీ యెహోవా తన పరిశుద్ధ మందిరములో నుండి ఆశీర్వదించునుగా కానీ రాయించున్న తానే ఈ పరిశుద్ధ మందిరములో నుండి మిమ్మల్ని ఆశీర్వదించు ఉండగా అతని ఏక దేవుని స్తుతించుకుందాం. తత్వదేవుని స్తుతి చెప్పుకుందాం. దయచేసి అందరూ నాతో చెప్పండి. సర్వ సృష్టిని నన్ను సృజించిన సృష్టికర్త అయిన తండ్రికి, సర్వ సృష్టిని నన్ను రక్షించిన రక్షణకర్త అయిన కుమారునికి, సర్వ సృష్టిని నన్ను రాకడకు సిద్ధపరుచుచున్న పరిశుద్ధాత్మకును, అది అందును ఇప్పుడును ఎల్లప్పుడును యుగాయుగమునందు ఉండునట్లు మహిమా 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 మహామహిమ కీర్తి ఘనత ప్రభావం యుగ యుగములో కలుగును గాక. ఆమేన్. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. స్తుతి ప్రార్థన చేసుకుందాం. ఓ దేవా, తండ్రివిగాను కుమారుడుగాను పరిశుద్ధాత్మవుగాను ప్రత్యక్షమైన తండ్రి, నీ ప్రత్యక్షత నిమిత్తము నీకు అనేక స్తోత్రములు. ఇప్పుడు నిన్ను ఆరాధించు కృపను సమయమును మాకు దయచేసినందుకు నీకు వందనములు. దూతలు పరలోక పరిశుద్ధులు నిన్ను స్తుతించుచున్నప్పటికీ మా స్తుతులు కూడా కోరుకొనుచున్న నీకనేక స్తుతులు. నీవు కలుగ చేసిన సమస్త సృష్టిని బట్టి నీకు ఘనత కలుగుచున్నది. సృష్టి అంతటితో పాటు మేము నిన్ను ఆరాధించుచున్నాము. ఆయన ఇక్కడ విషయములన్నింటినీ దీవించుమని మా ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రియులారా, ప్రభునందు ప్రియమైన వారులారా, మనం అతి పరిశుద్ధుడైన దేవుని సాన్నిధ్యములోనికి వచ్చినప్పుడు పూర్తిగా సర్వ ఆరాధనలో ప్రవేశింపక పూర్వము మన పాప స్థితిని ఒప్పుకొని క్షమాపణ పొందుట మనకెంతో మేలు. మనము పాపము లేని వారు మనం చెప్పుకొని ఎడలా మనలో సత్యం ఉండదు.
మన పాపములను మనమే ఒప్పుకొని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయడం. నేను పాపము చేయలేదని చెప్పుకొని ఎడల మనం ఆయన బుద్ధికినిగా చేయవారం అవుతున్నాం. ఆయన వాక్యము మనలో ఉండదు. తన అతిక్రమమునకు పరిహారం నొందినవాడే, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడే. యెహోవా చేతనే ఇతడు నిర్దోషి అని ఎంచబడిన వాడే. ఆత్మలో ఏ కపటము లేని వాడే ధన్యుడు. మన పాపములను ఒప్పుకుందాం. దయచేసి అందరూ నాతో చెప్పండి. పరిశుద్ధుడైన ఓ దేవా, మేము మా జన్మమును బట్టి, మా నైజమును బట్టి పాపులమై ఉన్నాం. మా తలంపును బట్టి, మా చూపును బట్టి పాపులమై ఉన్నాం. వినుటను బట్టి, మాటను బట్టి పాపులమై ఉన్నాం. మా ప్రవర్తన బట్టి, మా క్రియలన్నింటిని బట్టి పాపులమై ఉన్నాం. నీ కృపను పొందుటకు మేము అయోగ్యులము. నన్నును మమ్మును క్షమించుమని పునరుద్ధానుడైన నీ ప్రియ కుమారుని పరిముఖముగా వేడుకొనుచున్నాము. ఆమేన్. ప్రియులారా, తండ్రి తన అపరిమితమైన ప్రేమను బట్టి విశ్వాసులందరినీ పాపములను క్షమించుచున్నాడు. నీ తండ్రి శిక్షించడానికి ఇష్టపడడు. నీ పాపములను జ్ఞాపకమే చేసుకొనడు. అచ్చి మన తండ్రిని నిత్యము స్తుతించుదాము. నాతో చెప్పండి. ఓ దేవా, నీవు పరిశుద్ధుడవు అయినందున పాపినైనా నన్నును మమ్మును అసహించుకొనవలసినది. కానీ అట్లు చేయక మమ్మల్నందరినీ చేరదీసి క్షమించున్నా కనుక నీకే హృదయపూర్వక వందనములు సమర్పించుకొనుచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చుందాం. దేవుడు మన పాపములు క్షమించినాడనే విశ్వాసముతో దేవ సంస్తుతి చేయవే మనస్సా అనే పాట నుండి 6, 7, 8 చరణాలు పాడుకుందాం. దేవ సంస్తుతి చేయవే మనసా, శ్రీమంతుడగుయో ఓవ సంస్తుతి చేయవే మనసా, దేవ సంస్తుతి చేయో మానా, జీవమాయో హోవా దేవుని పావనానా మమ్మును కింపోమా, నాయంతరంగము లోవసించు నో సమస్తమా, పామరులమని ప్రాత్యపకారా ప్రతిఫలాంబుల్ పంపలేదు. భూమికన్నా నాకశాంబునా ఏ తోండు దైవా ప్రేమ భక్త జనులయాదునా, ఆ కారణముచే దేవ సంస్తుతి చేయవే మనసా, పడమటికి తో పెంతో ఎడము పాపములకు మనకు ఎడము కలుగా చేసియోనాడు, మన పాపములను ఎడముగానే చేసియోనాడు. ఆ కారణముచే
సంస్తుతి చేయవే మనసా కొడుకులపై తండ్రి జాలి పడు విధముగా భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు తన భక్తి పరుల ఎడల జాలి పడును దేవుండు ఆ కారణముచి దేవ సంస్తుతి చేయవే మనసా. వాక్యం చదువుకున్నాము. ప్రభునందు ప్రియమైన వారులారా, పరిశుద్ధ గ్రంథము నుండి 19వ దావీదు యాత్ర కీర్తన, 19వ దావీదు కీర్తన మనందరము కలిసి ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. దయచేసి ప్రతి ఒక్కరూ కూడా ఏకీభవించండి. 19వ కీర్తన ఉత్తర ప్రత్యుత్తరములుగా చదువుకుందాం. ఆకాశములు దేవుని మహిమను వివరించుచున్నవి, అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరచుచున్నది. పగటికి పగలు బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. వాటి కొలనూలు భూమి అంతటా వ్యాపించినవి, లోక దిగంతముల వరకు వాటి ప్రకటనలు బయలువెడుచున్నవి. వాటిలో ఆయన సూర్యునికి గుడారము వేశాడు. అతడు తన అంతఃపురములో నుండి బయలుదేరు వెండి కుమారుని వలెనున్నాడు. సూర్యుడు పరిగెత్త నుల్లసించున్నట్లు తన పదము నుండి పరిగెత్త నుల్లసించుచున్నాడు. అతడు ఆకాశం ఈ దిక్కు నుండి బయలుదేరి ఆ దిక్కునకు దాని చుట్టూ తిరిగి వచ్చుచున్నాడు. అతని వేడిమికి మరుగైనది ఏదీ లేదు. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణములను తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానము పుట్టించును. యెహోవా ఉపదేశములు నిర్దోషమైనవి, అవి హృదయమును సంతోషపరచును. యెహోవా ఏర్పరిచిన ధర్మము నిర్మలమైనది, అది కన్నులకు వెలుగునిచ్చును. యెహోవా యందైన భయము పవిత్రమైనది, అది నిత్యము నిలుచును. యెహోవా న్యాయ విధులు సత్యమైనవి, అవి కేవలము న్యాయమైనవి. అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమి బంగారము కంటెను కోరదగినవి. తేనె కంటెను, జుంటి తేనె దారల కంటెను మధురమైనవి. వాటి వలన నీ సేవకుడు హెచ్చరిక నందును, వాటిని కైకొనుట వలన గొప్ప లాభము కలుగును. తన పొరపాటును కనుగొనిన వాడెవడు? నేను రహస్యముగా చేసిన తప్పులు క్షమించి నన్ను నిర్దోషినిగా తీర్చుము. దురభిమాన పాపములు పడకుండా నీ సేవకుని ఆపము, వాటిని నన్ను ఎలనీయకుము. అప్పుడు నేను యథార్థవంతుడనై అధిక ద్రోహము చేయకుండా నిందారహితుడు అగుతును. యెహోవా నా ఆశ్రయదుర్గమా, నా విమోచకుడా, నా నోటి మాటలు నా హృదయ ధ్యానమును నీ దృష్టికి అంగీకారములగుగాక. ఆమేన్. యెహోవా సజనకలీకు నేంతయో ప్రణోది మహోన్నతుండ దివ్యుడగన మహిమ సంస్తుతి. మహోన్నతుండ దివ్యుడగన మహిమ సంస్తుతి. శుభాకర శుద్ధాకర విశుద్ధ వందనం. వాక్యం ఇచ్చిన త్రియేక దేవుని స్తుతించుకుందాం. త్రియేక దేవుడు అయిన తండ్రి, భూమి ఆకాశముల కంటెను, వెండి బంగారముల కంటెను శ్రేష్టమగు నీ పరిశుద్ధ గ్రంథమును మాకు అనుగ్రహించిన మహోన్నతుడా నీకు వందనములు. నీవు స్వయముగా చెప్పవలసిన మాటలన్నీ ఈ గ్రంథంలో నిమించి మాకు అందించి ఉన్నావు కనుక మా హృదయపూర్వక వందనములను సమర్పించుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. మన యొక్క విశ్వాస ప్రమాణంలో ఒప్పుకుందాము.
దయచేసి అందరూ నాతో చెప్పండి. దేవుడు ఆది అంతము లేని దేవుడిని నేను నమ్ముతున్నాను. ఆయన ప్రేమ, న్యాయము, పరిశుద్ధత, శక్తి, జ్ఞానము, జీవము, స్వతంత్రత, సర్వవ్యాపకత్వం ఈ మొదలైన శుభలక్షణములతో నిత్యము మహాతేజోమయుగా ప్రకాశించుచున్నాడని నమ్ముతున్నాను. యేసుక్రీస్తు ప్రభు రూపమునకు మనుష్యుడిగాను అనాది స్థితిని బట్టి దేవుడిగాను సంచరించచ్చు. దివ్య బోధల మూలముగాను అద్భుతములు ఉపకారముల మూలముగాను నా పాపములు, నా వ్యాధులు, నా శిక్షలు తన శిలువమానుపై వేసుకుని మరణమాట మూలముగాను ఆయన సమాధిలో నుండి మూడవ నాడు వెలుపలికి వచ్చి పరలోకమునకు వెళ్ళుట మూలముగాను తన దేవస్థితిని, ప్రేమను వెల్లడించినాడని నమ్ముతున్నాను. ఇప్పుడు అందరి నిమిత్తమై విజ్ఞాపన ప్రార్థన చేయించున్నాడని ఆయన రెండవ వారు సంఘమును కొనిపోవుటకు మేఘాసీనుడై వచ్చుననియు మిగిలిన వారికి 7 ఏళ్ల శ్రమ కలుగుననియు తరువాత ఆయన క్రీస్తునకు జరుగు యుద్ధములో అంత్యక్రీస్తు అబద్ధ ప్రవక్త నరకములో వేయబడుతుననియు సాతాను పాతాళములో 1000 ఏళ్ళు బంధింపబడుననియు ఆ తరువాత ప్రభువు భూమి మీద 1000 ఏళ్ళు పరిపాలన చేయుననియు తరువాత ఆయన సజీవులకును మృతులకును తీర్పు తీర్చుననియు నమ్ముతున్నాను. క్రీస్తు ప్రభు పాతాళములోని సాతానును విడిపింపగా అతడు భూమిదికి వచ్చి గోగు మాగోగు అను పేరు గల సైన్యములను ఏర్పరచుకున్ననియు అతడు దేవునితో యుద్ధము చేసి ఓడిపోవుననియు క్రీస్తు అతనిని నరకములో పడవేయమనియు నమ్ముతున్నాను. అటు తరువాత ఆయన అందరికును తీర్పు విధించుననియు అవిశ్వాసులను నరకములోనికి పంపివేయననియు నమ్ముతున్నాను. తుదకు భూమి మీదనున్న పరిశుద్ధులందరూ ఏక సంఘముగా ఉండుట వలన భూమి పరలోకములో ఒక భాగమగుననియు క్రీస్తు ప్రభువే పరలోకములోను భూలోకములోను ఉండుననియు నమ్ముతున్నాను. నేను పరిశుద్ధాత్మను నమ్ముతున్నాను. ఈయన తండ్రితోనూ కుమారునితోనూ ఏక దేవునిగానే ఉండి పనిచేయుచున్నాడనియు ఈయన ఆవేశమన్నని దైవ గ్రంథము రాతులోనికి వచ్చినదనియు ఈయన వెలిగింపును బట్టి ఆ గ్రంథము అర్థమగుననియు తండ్రి ఉద్దేశించిన రక్షణ అనగా కుమారుడు తన మూల్యమైన రక్తము వలన గడించి పెట్టిన రక్షణ పరిశుద్ధాత్మయే విశ్వాసికి అందించుననియు నమ్ముతున్నాను. తండ్రి కుమారులతో పాటు ఈయన కూడా సమానముగా ఆరాధన నందుదకు దేవుడనియు నమ్ముతున్నాను. పరిశుద్ధుల సహవాసము పునరుద్ధానమును నిత్య జీవము కలవని నమ్ముతున్నాను. ఆమేన్. దయచేసి కూర్చుందాం. ప్రభునందు ప్రియమైన వారులారా, మరి ఈ పునరుద్ధాన ప్రేమ కనపరిచిన దినమున క్రీస్తు యొక్క ప్రేమను గురించి రాయబడిన ఒక చక్కని పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి 170వ పాట 171వ పాట యేసు నన్ను ప్రేమించినావు, పాపినైన నన్ను ప్రేమించినావు అనే పాట పాడుకుందాం. యేసు నన్ను ప్రేమించినావు, పాపినైన నన్ను ప్రేమించినావు, నన్ను జీవము సిల్వాపై నిచి కన్నా తైదాండ్రోయా
అన్నదమ్ముల ప్రేమ కన్నా మించిన ప్రేమతో యేసు నన్ను ప్రేమించినావు. పాపినైనా నన్ను ప్రేమించినావు. తల్లి గర్భమునానే పాబడినప్పుడే దురితుండానై యుంటిని నా వల్ల చేయబడెడు నెలా కార్యము లేపు దేహ్యాంబోలై యుండగా నా వల్ల చేయబడెడు నెలా కార్యము లేపు దేహ్యాంబోలై యుండగా మంచి నాలో పుట్ట దంచు నీవెరిగినన్ మించ ప్రేమించినావు. ఆహా ఎంత సాధ్యమో గాని మంచి నాలో వెంచ నుంచి ప్రేమించినావు. ఆహా నిజ సాధ్యము గాని మంచి నాలో వెంచ నుంచి ప్రేమించి నన్ను ప్రేమింపాని కున్న కష్టములని మున్నే తెలిసి యుంటివి. తెలిసి నన్ను ప్రేమింపాని కున్న కారణమేమో ఎన్నదెలియదు చిత్రము. తెలిసి నన్ను ప్రేమింపాని కున్న కారణమేమో ఎన్నదెలియదు చిత్రము. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించినా నా వలన ఫలము గోరు. ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితం కేవలం బేమి లేక. ఆహా నీ వంటి పుణ్యునికి నా వంటి పాపితం కేవలం బేమి లేక. యేసు నన్ను ప్రేమించినావు. పాపినైనా నన్ను ప్రేమించినావు. ప్రభునందు ప్రియమైన వారులారా, ఈ ప్రత్యేకమైన ఆశీర్వాద పరిశుద్ధ దినమున మరి దైవ వర్తమానము మన యొక్క ఆత్మీయ తల్లి గారు డాక్టర్ చుక్కా మాగిలత జోసఫ్ అమ్మ గారు మనకు అందిస్తారు. ప్రతి ఒక్కరము కూడా జాగరూకులమై పునరుత్థాన ప్రేమ, ఆ పునరుత్థానములో క్రీస్తు యొక్క మహోన్నతమైన కృపా సమృద్ధిని అందుకుందాం. ప్రతి దేవుని మహిమ ఆశీర్వాదం తండ్రి మనందరికీ దయచేయును గాక. ఆమేన్. బలమగు మరణ ద్వారబంద ములుమింబాటకపోయెను. బలమగు
మరణ ద్వారబంధ ములు నింబాటకపోయిను వెలుతురు లేని సమాధి గొమ్మ వెలుతురు లేని సమాధి గొమ్మ ములు నిన్నాపకపోయిను గెలువవాయెను కావలియు మోద్రయు విజయం 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 విజయం. వాక్యం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథము నుండి యోహాను సువార్త 21వ అధ్యాయము 15వ వచనం నుండి కొన్ని వచనాలు చూద్దాం. వారు భోజనం చేసిన తరువాత యేసు సీమోను పేతురుని చూచి, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. యేసు, నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావని రెండవసారి అతన్ని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని ఆయనతో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, ప్రభా, నీవు సమస్తము ఎరిగిన వాడవు, నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని అతనితో చెప్పాను. యేసు, నా గొర్రెలను మేపుము. ప్రార్థన చేసుకో. త్రియేక దేవుడు అయిన తండ్రి, భూమి ఆకాశముల కంటేను వెండి బంగారముల కంటేను శ్రేష్టముగా నీ జీవ గ్రంథమును మాకు బహుమానముగా ఇచ్చి వేస్తున్న తండ్రి వందనమును. దేవుడు లోకమును ఎంతో ప్రేమించను అని మేము వాక్యంలో చూస్తూ ఉన్నాం. నీ ప్రేమ ముందు మా ప్రేమ ఏ పాటిది నాయన? అయినా నీవు నన్ను ప్రేమిస్తున్నావని మీరు ప్రశ్న వేస్తున్నారు కనుక నీ ప్రేమ ఎలాంటిదో నీ గ్రంథములో నుండి చూడగలిగిన జ్ఞాననేత్రమును నాకు మాకు అందించి వేసి వినేవారిని వివరించేవారిని మీ స్వాధీనం అందించుకొని మీ వాక్యములో నుండి మిమ్మల్ని మీరు కనపరుచుకొనమని పునరుద్ధానుడైన యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభునందు ప్రియమైన వారలారా, పునరుద్ధానుడైన ప్రభు యొక్క ముఖం కాంతి తండ్రి మనందరి మీద ప్రకాశింపచేయును గాక. ఆమేన్. మనం వాక్యంలో గమనించినట్లయితే, నీవు నన్ను ప్రేమిస్తున్నావని సీమోను పేతురుని 3 సార్లు అడిగినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. మొదటిగా ఆయన ప్రేమ క్షమించే ప్రేమ ఉన్నది. ఎంత పాపినైనా ప్రభువు క్షమించు వారై ఉన్నారు. ఒకసారి మనం చూచినట్లయితే, యోహాను కుమారుడు అయిన సీమోను అని ప్రభు పిలుస్తున్నారు అంటే, మరి యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ మాటతో సీమోన్ని ప్రభు పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యంలో గమనిద్దాం. మరి ఆంద్రేయ మొదటిగా సీమోను పేతురుని ప్రభు దగ్గరికి నడిపించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 1వ అధ్యాయము 40వ వచనంలో మేము మెస్సియాను కనుగొన్నాము అని చెప్పి సీమోను పేతురుని ప్రభు దగ్గర తీసుకెళ్ళి ప్రభువుకు పరిచయం చేయాలి అని చెప్పి ఆంద్రేయ అనుకుంటూ ఉన్నాడు. కానీ హృదయ రహస్యాలను ఎరిగిన తండ్రి, నీకు తలంపు పుట్టక మునిపే నీ ఆలోచన నేను ఎరిగి ఉన్నాను అన్న తండ్రి. మరి 41వ వచనం చూద్దాం. యోహాను సువార్త 1:41లో అతడు మొదట తన సహోదరుడైన సీమోను చూచి, మేము మెస్సియాను కనుగొంటిమని అతనితో చెప్పాను. యేసు వద్దకు అతన్ని తోడుకొని వచ్చాను. మెస్సియాను మాటకు అభిషిక్తుడని అర్థం. యేసు అతని వైపు చూచి, నువ్వు యోహాను కుమారుడు అయిన సీమోనువు, నువ్వు కేఫా అనబడదు అని చెప్పాను. కేఫా అను మాటకు రాయి అని అర్థము.
కాబట్టి ఆంద్రేయ సీమోను పేతుని ప్రభు దగ్గరికి తీసుకెళ్ళి పరిచయం చేయాలి అనుకుంటూ ఉంటే ప్రభు ఆ తండ్రి పేరు చెప్తున్నాడు, ఆయన పేరు చెప్తున్నాడు, భవిష్యత్తులో ఆయన ఏమై ఉన్నాడో ఆయన తెలియచేస్తూ ఉన్నాడు. అందుకే మన ప్రభు ఆదియు అంతమునై ఉన్నారు. కాబట్టి నువ్వు సీమోను కుమారుడు అని చక్కగా తెలియచేస్తూ నువ్వు కేఫా అనబడుదువు, నువ్వు పేతురువు అని ప్రభు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మొట్టమొదట తన తండ్రి పేరుతో నువ్వు నాకు తెలుసు అని ప్రభు మాట్లాడినట్లుగా చూస్తూ ఉన్నాం. రెండోసారి మనం చూస్తే సీమోను పేతురు మరి చాలా నిరాశలో ఉన్నప్పుడు ప్రభు అతని దగ్గరికి వెళ్ళినట్లు లూకా సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాం. నిరాశలో ఉన్న సీమోను పేతురు దగ్గరికి ప్రభు వెళ్ళి 8వ వచనం చూద్దాం. లూకా సువార్త 5:8 సీమోను పేతురుని చూచి మరి దోణెను లోతుకు నడిపించని ప్రభు చెప్పారు. విస్తారమైన ఫలితము జరిగినట్లు చూస్తూ ఉన్నాం. మరి ఇక్కడ రాత్రంతా మేము ప్రయాసపడ్డాం, ఏమీ దొరకలేదు అన్నప్పుడు నిరాశలో ఉన్న వారిని ఆశను చిగురింపచేసి దోణెను లోతుకు నడిపించి విస్తారమైన ఫలితాన్ని ఇచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. సీమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి ప్రభా నన్ను విడిచి పొమ్ము, నేను పాపాత్ముడనని చెప్పాను. కాబట్టి ఈ చేపల రాశిని చూసి నేను పాపాత్ముడనని ఒప్పుకొని చేస్తూ ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, భయపడకము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై ఇందువని సీమోనుతో చెప్పాను. కాబట్టి సీమోను పేరు మార్చాడు. మొదటి అధ్యాయంలో యోహాను సువార్తలో ఇక్కడ వృత్తిని మారుస్తూ ఉన్నాడు. ఒక గొప్ప ప్రమోషన్ ఇస్తూ ఉన్నారు. చేపలు పట్టుకునే వ్యక్తిని మనుషులను పట్టే వ్యక్తిగా మలుచువాడై ఉన్నాడు. గొప్ప ప్రమోషన్ని దయచేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ప్రభు ఒక రిట్రీట్ని ఏర్పాటు చేశారు. మత్తయి సువార్త 16వ అధ్యాయంలో మరి ఫిలిప్పు కైసరయ ప్రాంతానికి వచ్చి నేను ఎవడనని మీరు చెప్పుకుంటున్నారు, అందరూ ఏమనుకుంటున్నారంటే ఏలియా అని, ఇర్మియా అని, ప్రవక్తల్లో ఒకడని తలా ఒక జవాబు చెప్పినప్పుడు సీమోను పేతురు చక్కని మాట అన్నారు. మత్తయి సువార్త 16వ అధ్యాయం 16వ వచనంలో అందుకు సీమోను పేతురు నీవు సజీవుడు ఒక దేవుని కుమారుడు అయిన క్రీస్తు అని చెప్పాను. వెంటనే ప్రభు హర్షించాడు. సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ మర్మాన్ని నీకు బయలుపరిచారు కానీ నరులు నీకు బయలుపరచలేదు అని మరి చక్కగా ప్రశంసించినట్లుగా చూస్తున్నాం. మొదటిగా పేరు మార్చాడు, రెండోదిగా వృత్తి మార్చాడు, మూడోదిగా ఇతని స్థాయిని మారుస్తూ ఉన్నాడు. అందుకే ప్రభు నా యొద్దకు వచ్చు వారిని నేనెంత మాత్రమును త్రోసి వేయను అని ప్రభు చక్కగా తెలియచేస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు, ఒక సందర్భంలో మనం గమనించినట్లయితే సీమోను పేతురికి కొంచెం దుడుకెక్కువ, దుడుకు పేతురు అని కూడా అంటారు. ఒక సందర్భంలో ఆయన అంటూ ఉన్నాడు, మేమన్నీ విడిచిపెడుతున్నాం కదా, నీ వెంట వస్తే మాకేంటి లాభము అనేది కూడా మరి ఆయన అంటూ ఉన్నాడు. చాలాసార్లు అన్నీ వదులుకుంటాం, ప్రభువుని వెంబడిస్తూ ఉంటే ఏమిటి అని ఈయన ప్రశ్నించాడు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయంలో మనం చూస్తే మేము సమస్తం విడిచిపెట్టాం, నీ పిలుపుకు లోబడి నీ వెంట మేము తిరుగుతూ ఉన్నాము అన్నట్లుగా తన అంతరంగంలో ఉన్నది ఏది కూడా దాచుకోడు గనక ఈయన ప్రశ్న వేస్తూ ఉన్నాడు, మరి మేమన్నీ వదిలిపెట్టాం, మరి నిన్ను వెంబడిస్తూ ఉన్నాము అంటే ప్రభు అంటున్నారు, నా నామం నిమిత్తము మీరు దేన్ని పోగొట్టుకున్నా సరే నేను 100 ఇస్తాను అని ఒక చక్కటి వాగ్దానం ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ప్రభువు కొరకు మనం ఏది వదిలివేసినా 100 రెట్లు తండ్రి మనకి దయచేయవారై ఉన్నారు అని మత్తయి సువార్త 10:28లో చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఈయన చెప్పా చేయకుండా వాగ్దానాలు చేసి అలవాటు ఉంటుంది పేతురికి.
ఒకసారి పన్ను కట్టే వాళ్ళు వచ్చి, ఏంటి మీ గురువు పన్ను చెల్లించడా అంటే, అబ్బే ఎందుకు చెల్లిస్తాం తప్పకుండా అని చెప్పినట్టు మనం చూస్తూ ఉన్నాం. మరి ఆ మాట మర్చిపోయాడు పేతురు గారు. ఇంట్లోకి రాగానే ప్రభు అడుగుతూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 17వ అధ్యాయము 24 నుండి చూస్తే, వారు కపెర్నహూముకు వచ్చినప్పుడు అరశెకెలును పన్ను వసూలు చేయవారు పేతురు వద్దకు వచ్చి, మీ బోధకుడు ఈ అరశెకెలు చెల్లింపడా అని అడగగా చెల్లించునను. అతడు ఇంటిలోనికి వచ్చి మాట్లాడక మునిపే యేసు ఆ సంగతి ఎత్తి, సీమోనా, నీకేమి తోచుచున్నది? భూరాజులు సుంకమును పన్నును ఎవరి యొద్ద వసూలు చేయుదురు, కుమారుల యొద్దనా అన్యుల యొద్దనా అని అడిగాడు. అతడు అన్యుల యొద్దనే అని చెప్పగా యేసు, అలాగైతే కుమారులు స్వతంత్రులే, అయినను మనము వారికి అభ్యంతరము కలుగ చేయకుండానట్లు నీవు సముద్రమునకు పోయి గాలం వేసి మొదట పైకి వచ్చి చేపను పట్టుకొని దాని నోరు తెరచినగా 1 షెకెలు దొరుకును. దాన్ని తీసుకుని నా కొరకును నీ కొరకును వారికిమ్మని అతనితో చెప్పాను. ఈరోజు కూడా ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు గలిలయ ప్రాంతంలో పీటర్ ఫిష్ అని మనకిస్తారు, మరి కాల్చిన చేపని మనకిస్తారు. ఆ చేపను కనుక మనం చూస్తే పొట్ట మీద 4 వేళ్ళు పీటర్ ఫింగర్స్ పడుతూ ఉంటాయి. మరి ఒక ప్రక్కన బొటన వ్రేలు, ఈ థంబ్ ప్రింట్స్ అనేది కనపడుతూ ఉంటుంది. అందుకే దాన్ని పీటర్ ఫిష్ చాలా ప్రత్యేకమైంది. కనుక గలిలయ సముద్రం ప్రయాణం చేసి వచ్చిన తర్వాత ఒడ్డున కాల్చిన చేపని మనకి ఇస్తూ ఉంటారు. అలాగనే ఇక్కడ మనం చూస్తే చేపల్ని పట్టి అమ్మే ఇతనికి చేపే తీసుకొచ్చి షెకెల్ ఇస్తూ ఉంది. దేవుడు మనం పోషించాలి అనుకున్నప్పుడు ఏ రీతిగానైనా సముద్రంలో నుండి కూడా షెకెల్ని చేప నోటి ద్వారా తీసుకొచ్చింది. ఈ చేప గుచ్చబడుతూ ఉంది, కానీ మింగటం లేదు, కక్కటం లేదు. తను గాయపరచబడుతూ పేతురుకు పాఠం నేర్పిస్తూ ఉంది. ఆ గాయమైన ప్రభు మాటను చక్కగా పాటిస్తూ షెకెలు అతనికి అందించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఎంతవరకు దేవుణ్ణి మనం ప్రేమించగలుగుతూ ఉన్నాం? చేపలు నీటికి ఎదురీదుతూ ఉంటాయి. దేవుని పిల్లలమైన మనం పరిస్థితుల్ని ఎదురీదాలి. అలాగే మనం గమనించినట్లయితే పేతురు పేరు మార్చాడు, వృత్తిని మార్చాడు, స్థితిని మార్చాడు. పేతురికి కావలసిన సమృద్ధి కావాలి అంటే నువ్వు పట్టుకునే చేప నుండి కూడా నేను ఇవ్వగలను పేతురు అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. అలాగే సీమోను బర్యోనా, నువ్వు ధన్యుడు, ఈ బండ మీద నా సంఘం కట్టు అని అతనికి తాళాలు ఇచ్చినట్టు చూస్తూ ఉన్నాం. ఒక సందర్భంలో ప్రభువు నీళ్ళ మీద నడుస్తూ ఉంటే భూతము అని తొందరపడి అంటే భయపడకుడి, ధైర్యము తెచ్చుకొనుడి అని ప్రభు చెప్పినప్పుడు నీవే మరి దేవుని అయితే నన్ను పిలువంటే నీళ్ళ మీదకి రమ్మని ఆజ్ఞాపించాడు. నడుస్తూ నడుస్తూ నీటిని చూచి మునిగిపోతూ ఉంటే అల్ప విశ్వాసి ఎందుకు సందేహపడ్డావు అని ప్రభు అతన్ని సరిదిద్దినట్లుగా చూస్తున్నాం. ప్రభుతో 3.5 సంవత్సరాలు తిరిగిన ఈ పేతురు అలాగనే మనం చూచినట్లయితే ప్రభుని ఎరగను అని బొంకిన పేతురుగా మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి వ్యక్తికి తన ప్రేమను చూపించడానికి ప్రభు వచ్చి నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని ప్రశ్న వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము 75వ వచనంలో, కోడి కూయక మునిపే నీవు నన్ను ఎరగనని ముమ్మారు చెప్పేదవని యేసు తనతో అనిన మాట పేతురు జ్ఞాపకంలోకి తెచ్చుకొని వెలుపలకు పోయి సంతాపపడి ఏడ్చెను. ఈ సంతాపపడిన పేతురుని అలాగే బొంకి ప్రభుని ఎరగనన్న పేతుర్ని ప్రభువు ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకే దేవుడు లోకమును ఎంతో ప్రేమించనని యోహాను సువార్త 3:16 చూస్తున్నాం. ఇర్మియా 31:3 కూడా శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను అంటున్నారు. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో
దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు ఆయన ఎరుగడు. మనం ఆయన్ని ప్రేమించామని కాదు, తానే మనల్ని ప్రేమించి తన కుమారుని ఈ లోకములోనికి ఇచ్చెను. ఇందులో ప్రేమ ఉన్నది అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ప్రకటన గ్రంథంలో చూస్తే 2వ అధ్యాయంలో ఎఫెసు సంఘంతో ప్రభు మాట్లాడుతూ, మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నేను నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. మరి ప్రభువుని ఎరగను అని 3 సార్లు వంకిన పేతురును దేవుడు ధైర్యపరుస్తూ ఉన్నాడు. ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 24వ అధ్యాయంలో గనక మనం గమనించినట్లయితే, ప్రభువుని తొందరపడి ఏ మాట పడితే ఆ మాట మాట్లాడే స్థితిలో ఉన్న సీమోను పేతురు దగ్గరికి ప్రభు వస్తూ ఉన్నారు. ఒకసారి చూద్దాం. వాక్యంలో మనం గమనించినట్లయితే లూకాసు వార్త 24వ అధ్యాయము 36వ వచనంలో 34 నుండి చూద్దాం. ప్రభువు నిజముగా లేచి సీమోనుకు కనపడినని చెప్పుకొనుచుండిరి. 36వ వచనంలో, వారు ఇలాగ మాట్లాడుచుండగా ఆయన వారి మధ్యన నిలిచి, మీకు సమాధానం అవునుగా కని వారి తన్ను. అయితే వారు దిగులు పడి భయాక్రాంతులై భూతము తమకు కనపడేనని తలంచి, అప్పుడు ఆయన, మీరెందుకు కలవరపడుచున్నారు? కలవరములో ఉన్న తన బిడ్డలకు, విశేషముగా శిష్యులందరిలో పెద్ద అయిన పేతురుని ప్రభువు తన ప్రేమను చూపిస్తూ, మరి యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తే, యోహాను సువార్త 1వ అధ్యాయంలో యోహాను కుమారుడు అయిన సీమోను అని పిలిచాడు. 21వ అధ్యాయము 15వ వచనంలో కూడా అదే పేరుతో పిలుస్తూ, నీవు నన్ను ప్రేమించుచున్నావా? ఈ దినాన దేవుణ్ణి నిజంగా మనం ప్రేమిస్తూ ఉన్నామా? అందుకే ఇశ్రాయేల్ దేశం వెళ్తే సియోను కోట దగ్గర గల్లి కంత అంటారు. గల్లి అంటే కోడి, కంత అంటే కోత. కోడి కూత పేతురు హృదయానికి కోత, తన అంతరంగాన్ని కోసేసింది. అందుకే ఎప్పుడైతే కోడి కూసిందో తను 3 సార్లు పొంకిన ఇతను పశ్చాత్తాపడ్డాడు. అతను వెతుకుతూ ప్రభు వచ్చి తన ప్రేమను చూపిస్తూ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నిన్ను సీమోను బర్యోనా ధన్యుడు అని నీతో మాట్లాడాను. నిన్ను కేఫాగా సజీవమైన రాయిగా నేను మార్చి ఈ బండ మీద నా సంగము కట్టు అని చెప్పాను. అలాగే నువ్వు ఏది కోల్పోయినా 100 నీకు ఇస్తానన్నాను. చేప నోటిలో నుండి బ్రతుకు దేవుని కొరకు, పన్ను కొరకు షెకెల్ని నీకు ఇచ్చాను. అల్ప విశ్వాసిగా ఉన్న నీకు సముద్రం మీద నా చేతిని అందించి నిన్ను నేను సముద్రం పైన నడిపించాను. అలాగనే నిన్ను ఎన్నో రీతులుగా నేను బలపరిచి, మరి యోహాను సువార్త 13లో నీ పాదాలని నేను కడిగాను కదా సీమోను, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా? నేనేదో పరధ్యానంలో ఉండి, మీకు తెలుసు ప్రభువా నేను నిన్ను ప్రేమిస్తున్నాను. రెండవసారి మళ్ళీ అడుగుతున్నాడు ప్రభు. ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 21వ అధ్యాయంలో మనం చూస్తే, యోహాను కుమారుడు అయిన సీమోను, వీరికంటే నీవు నన్ను ఎక్కువగా ప్రేమించుచున్నావా అని అడుగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని అతనితో చెప్పాను. యేసు నా గొర్రె పిల్లలను మేపుమని అతనితో చెప్పాను. మరలా ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావా అని క్వశ్చన్ మార్కులు కనపడుతున్నాయి ఇక్కడ అని రెండవసారి అతన్ని అడగగా అతడు, అవును ప్రభువా, నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని అతనితో చెప్పాను. ఆయన, నా గొర్రెలను కాయుమని చెప్పాను. మూడవసారి ఆయన, యోహాను కుమారుడు అయిన సీమోను, నన్ను ప్రేమించుచున్నావని అతనిని అడిగాను. నన్ను ప్రేమించుచున్నావని మూడవసారి తను అడిగినందుకు పేతురు వ్యసనపడి, 2 సార్లు ఏదో పరధ్యానంగా చెప్పాడు, 3 సార్లు బొంకిన ఇతన్ని 3 సార్లు ప్రభు అడుగుతున్నారు, నీవు నన్ను ప్రేమించుచున్నావా? అలాగే ఇక్కడ చూస్తే మరి ఇతను అన్నాడు, ప్రభు నీవు సమస్తము ఎరిగిన వాడవు,
నేను నిన్ను ప్రేమించుచున్నానని నీవే ఎరుగుదువని అతనితో చెప్పాను. కాబట్టి ఇక్కడ మనం చూస్తే దేవుడు ప్రేమ స్వరూపం చూస్తున్నాం. అలాగనే ఏదో నామకార్థంగా ప్రేమించే ప్రేమ కాదు ప్రభువు కావాల్సింది. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తున్నాడు. దేవుడు లోకమును ఎంతో ప్రేమించినని చూస్తున్నాం. అలాగనే రోమా 8:32లో ఆయన మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చివేసినట్లు మనం చూస్తూ ఉన్నాము గనక దేవుడు ప్రేమ స్వరూపి అని 1 యోహాను పత్రిక 4:8లో మనం చూస్తున్నాం గనక ఆయన ప్రేమకు సరిపోయి ప్రేమనివ్వాలి అని చెదిరిన మనస్సుతో ఉన్న తన బిడ్డలను ధైర్యపరిచి తన ప్రేమను అందించిన వారిగా ప్రభు కనపడుతూ ఉన్నారు. పునరుద్ధాన ప్రేమ, సరిచేస్తూ ఉన్న ప్రేమ, చెదిరిన గుండెలను అని మనం చూస్తూ ఉన్నాం. పునరుద్ధాన ప్రేమ రెండవదిగా కన్నీటిని తుడిచిన ప్రేమగా చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 20:12 మగ్దలేనే మరియా సమాధి దగ్గర ఎతుకుతూ ఉంటే దూతలు కనపడుతూ ఉన్నారు. అమ్మ ఎందుకు ఏడుస్తున్నావు అని అడుగుతూ ఉంటే నా ప్రభువుని ఎవరో ఎత్తుకొని పోయారంటుంది, కానీ వారి మాటలో ఉన్న మర్మమును గ్రహించటలేదు. కానీ ఆమెను ఓదార్చాలి అనే దూతలు ప్రయత్నిస్తున్నారు, కానీ ఆమె దాన్ని స్వీకరించటలేదు గనక ప్రభు తానే వచ్చి వేసినట్టు చూస్తూ ఉన్నాం. యోహాను సువార్త 20:15 యేసు అమ్మ ఎందుకు ఏడ్చుచున్నావు, ఎవరిని వెతుకుచున్నావని ఆమెను అడగగా, ఇక్కడ మనం చూస్తే ఏడ్చే ఆమెను ఓదార్చటానికి వచ్చినది దేవుని ప్రేమ. అందుకే పునరుద్ధారుడైన ప్రభు ఓదార్పుని ఇవ్వటానికి వచ్చాడు. మరి మనం కొండ మీద ప్రసంగం తెలుసు కదా, మత్తయి సువార్త 5:4 దుఃఖపడు వారు ధన్యులు, వారు ఓదార్చబడుదురు అని మనం చూస్తూ ఉన్నాం. ఏడుస్తున్న ఈమెకు మొదటిగా ప్రభు కనపడి ఆమెను ఓదార్చుతూ ఉన్నాడు. యెషయా గ్రంథములో మనం చూస్తూ ఉన్నాం 66:13 ఒకని తల్లి వారిని ఆదరించున్నట్లు నేను మిమ్మును ఆదరించేదను. ఒక తల్లిలాగా ఆదరిస్తూ ఒక కాపరిలాగా మరియాని పిలిచినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగనే పితామహుడైన అబ్రహాము కూడా ఆదికాండం 21 గొప్ప విందు చేశాడు. ఆ గొప్ప విందు గొప్ప దుఃఖానికి కారణమైనట్టు చూస్తున్నాం. శారా అంటుంది, ఈ దాసి కుమారుడు నా కుమారుని పరిహసించుట నేను చూచాను, దాసిని దాని కుమారుని వెళ్ళగొట్టు అన్నప్పుడు ఆ మాట అబ్రహామునకు మిక్కిలి దుఃఖం కలుగు చేసినట్లుగా చూస్తున్నాం. మరి ఆదికాండం 21:8-12 12 ప్రభువే స్వయముగా అబ్రహామును ఆదరిస్తూ నీవు ఇతని విషయంలో దుఃఖపడవద్దు, ఇతరుల నుండి కూడా 12 మంది రాజుల్ని తీస్తాను అని ఆ దుఃఖాన్ని మాపినట్లుగా మనం చూస్తూ ఆ దుఃఖంలో వాగ్దానం ఇచ్చి ఆదరించిన ప్రేమగా దేవుని ప్రేమను మనం చూస్తూ ఉన్నాం. అందుకే అబ్రహాము విశ్వాసము ద్వారా ఇస్సాకును బలిగా ఇచ్చి మృతుల్లో నుండి పొందెను అని చెప్పి ఆదికాండంలో 22 మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, హెబ్రీ 11:15 నుంచి మరి తర్వాత క్రింది పాఠాల్లో మనం చూస్తూ ఉన్నాం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడయ్యుట అసాధ్యము. పేతురుని మరి క్షమించిన ప్రేమ, నువ్వు నన్ను ప్రేమిస్తున్నావని తన ప్రేమను వ్యక్తము చేసిన ప్రేమగా దేవుని ప్రేమ చూస్తున్నాం. కన్నీటితో ఉన్న మగ్దలేనే మరియను ఆదరించిన ప్రేమగా చూస్తున్నాం. పితామహుడైన అబ్రహామును ఓదార్చిన ప్రేమగా దేవుని ప్రేమను మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఈ పునరుద్ధాన ప్రేమ భయపడే వారిని ధైర్యపరిచే ప్రేమగా మనం చూస్తూ ఉన్నాం. చాలాసార్లు మనం భయంతో ఉంటాం. ప్రభు కూడా మత్తయి సువార్త 14 మీరు అందరికీ వెళ్ళండి అని చెప్పి ఆయన ఏకాంతంగా వెళ్ళి ప్రార్థన చేసుకుని వచ్చేటప్పటికి అప్పటికి ఆ దోణి దరికి దూరముగా నుండెను,
గాలి ఎదురైనందున అని చూస్తూ ఉన్నాం. ప్రభు నీళ్ళ మీద నడుస్తూ ఉంటే నీళ్ళ మీద నడిచే ప్రభువుని పట్టుకొని పోతామన్నారు. గదిలోనికి ప్రభు వచ్చి మీకు సమాధానం కలుగును కాకంటే భూతము అని మాట్లాడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే మనం గమనిస్తే భయముతో ఉన్న వారిని ప్రేమించే ప్రేమ, ధైర్యాన్ని ఇచ్చే ప్రేమ పునరుద్ధాండైన దేవుని ప్రేమ అని మనం చూస్తూ ఉన్నాం. మనం గమనించినట్లయితే ఇంకా దేవుని భయము మనలో ఉందేమో. మరి లూకాసు వార్త 24:34లో వారు భయాక్రాంతులై దుఃఖాక్రాంతులై బోధము కనపడెను అన్నప్పుడు వారిని ధైర్యపరుస్తూ తన ప్రేమను చూపిస్తూ మీ దగ్గర ఇక్కడ ఏదైనా ఉందా అంటే కాల్చిన చేప ముక్కిస్తే ప్రేమతో దాన్ని తీసుకొని స్వీకరించిన ప్రభు తన ప్రేమను వెల్లడించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, హగ్గై 2:4లో ధైర్యము తెచ్చుకొనుడి అని ప్రభు తెలియచేస్తూ రాజుకు ధైర్యం చెప్తున్నాడు, యాజకునికి ధైర్యం చెప్తున్నాడు. లోకంలో ఉన్న సమస్తమైన వాళ్ళారా ధైర్యము తెచ్చుకొని పని జరిగించండి, నేను మీకు తోడుగా ఉన్నాను అని హగ్గై 2:4లో రాజైన జెరుబ్బాబెలుకు, యాజకుడైన యెహోజాదా కుమారుడైన యెహోషువకు, లోకంలో ఉన్న ప్రజలందరికీ ధైర్యాన్ని ఇచ్చిన ప్రేమ పునరుద్ధానపు ప్రేమ అని ప్రభు చక్కగా మనకి తెలియచేస్తూ ఉన్నారు. పేతురుని క్షమించిన ప్రేమగా చూస్తున్నాం. అలాగనే మగ్దలేన మరి యొక్క కన్నీటిని తుడిచిన ప్రేమగా చూస్తున్నాం. భయముతో ఉన్న తన శిష్యులను ధైర్యపరిచిన ప్రేమగా పునరుద్ధాన ప్రేమను చూస్తూ ఉన్నాం. బాటసారులను బలపరిచి గుండెలు చెదిరి ఉన్న వీరే గుండెలు మండించిన ప్రేమగా దేవుని ప్రేమను చూస్తూ ఉన్నాం. ఒకసారి చూద్దాం. లూకాసు వార్త 24:13 ఇదిగో ఆ దినమందే వారిలో 2 యెరూషలేమునకు ఆమడ దూరమున ఉన్న ఎమ్మాయను ఒక గ్రామమునకు వెళ్ళుచు జరిగిన ఈ సంగతులన్నిటిని గూర్చి ఒకరితో ఒకరు సంభాషించుచుండిరి. వారు సంభాషించుచు ఆలోచించుకొనుచుండగా యేసు తానే దగ్గరకు వచ్చి వారితో కూడా నడిచెను. అయితే వారు ఆయన గుర్తు పట్టలేకుండా వారి కన్నులు మూయబడి ఉండెను. వారి కన్నులు మూయబట్టమే కాదు, ఆయన మీరు నడుచుచు ఒకరితో ఒకరు చెప్పుకొనుచున్న ఈ మాటలు ఏమని అడగగా వారు దుఃఖముక్కలై నిలిచిరి. మరి అమ్మాయి మార్గంలో ఉన్న బాటసార్లు దుఃఖముక్కులుగా ఉన్నారు. విషయము సరిగ్గా వాడికి ఏం అర్థం కావటం లేదు, ఇంకా నీకు తెలియదా అని ప్రభుని ప్రశ్న వేస్తూ ఉన్నారు. అలాగే లూకా 24:30 ఆయన వారితో కూడా భోజనం కూర్చుండి ఉన్నప్పుడు ఒక రొట్టెను పట్టుకొని స్తోత్రము చేసి దాన్ని విరిచి వారికి పంచి పెట్టగా వారి కన్నులు తెరవబడి ఆయన్ను గుర్తుపట్టిరి. అంతటా ఆయన వారికి అదృశ్యుడాయను. అప్పుడు వారు ఆయన త్రోవలో మనతో మాట్లాడుచు లేఖనములను మనకు బోధించుచున్నప్పుడు మన హృదయము మనలో మండుచుండలేదా? కాబట్టి మందమతులుగా ఉన్న వీరు, అలాగనే నిరాశలో ఉన్నటువంటి వీరు, దుఃఖముఖులై ఉన్నటువంటి వీరికి మరి మండించే ప్రేమను దేవుడు అందిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అందుకే ప్రభు అన్నారు, 2-3 ఎక్కడైతే ఉంటారో వారి మధ్య నేను ఉంటాను అంటున్నాడు. 147వ కీర్తన 3వ వచనంలో కూడా గుండె చెదరిన వారిని బాగు చేయువాడను నేనే అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. వీరి గుండెలు మండించారు ప్రభు మాట్లాడుతూ. అలాగనే వారికి రొట్టెను విస్తూ మూయబడిన వారి కన్నులు ఆత్మీయంగా తెరవబడేటట్లుగా చేసిన ప్రేమ పునరుద్ధానపు ప్రేమ అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఒకటి, భయంతో ఉన్న శిష్యులను ధైర్యపరిచిన ప్రేమ. అలాగనే బొంగి ఆయన ఎవరో నాకు తెలియదన్న పేతురుని క్షమించి నీవు నన్ను ప్రేమిస్తున్నావని ప్రశ్నించింది పునరుద్ధాన ప్రేమ. కన్నీటిలో ఉన్న వారిని ఆదరించి
వారి కన్నీటిని తుడిచి తను తాను కనపరుచుకున్న ప్రేమ పునరుద్ధాన ప్రేమ. నాలుగవదిగా గుండె చెదిరిన బాటసారులుగా ఉన్న వారికి తన రొట్టెనిచ్చి తన శరీరమునిచ్చి బలపరిచి వారిని ధైర్యపరిచిన ప్రేమ పునరుద్ధానపు ప్రేమగా చూస్తూ ఉన్నాం. నమ్మలేని వారిని నమ్మించిన ప్రేమ పునరుద్ధానపు ప్రేమ. ప్రభు వచ్చినప్పుడు తోమా లేడు. పోయిన వారం అయ్యగారు మనకు చక్కగా మరి తోమాన్ గురించి మనకు తెలియజేశారు. నేను ఆయన గాయాల్లో ఏలి పెడితేనే కానీ నేను నమ్మనంటున్నాడు. నేను నమ్మను అన్న తోమా కొరకు ప్రభు వచ్చి, తోమా రా, నా గాయాల్లో నీ బ్రేలు పెట్టి చూడు అని ప్రేమతో తన గాయాల్ని కనపరుచుకొని నమ్మను అన్న వ్యక్తిని దగ్గరకు తీసిన ప్రేమ పునరుద్ధాన ప్రేమ ఉన్నది. అందుకే ప్రభు అంటున్నారు, అవిధేయులై ఎదురాడు వారి కొరకు దినమంతా నా చేతులను చాచి ఉంచాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. యెషయా 43:10 మనం చూస్తే, మీరు తెలుసుకొని నన్ను నమ్మి నేనే ఆయనని గ్రహించినట్లు మీరు నేను ఏర్పరచుకున్న నా సేవకులు నాకు సాక్షులు. కాబట్టి ఆయన ఏర్పరచుకున్న ఆయన పిల్లలు ఆయన సాక్షులుగా బూదిగంతాలకి ఉండాలి అని చెప్పి తన ప్రేమను తెలియచేయటానికి తను తానుగా వెళ్ళినట్లుగా చూస్తున్నాం. అందుకే యెషయా 55 5-6 వచనాల్లో మనం చూస్తే, నన్ను వెతకని వారికి నేను దొరికి తిని అని ప్రభువు తన్ను తాను కనపరుచుకున్నటకు తన బిడ్డల దగ్గరికి వెళ్ళినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, ఆయన ప్రేమ నమ్మలేని వారిని నమ్మించే ప్రేమగా తోమాను మనం చూస్తూ ఉన్నాం. అవిధేయులను విధేయులుగా మార్చటానికి వెంటాడిన ప్రేమ పునరుద్ధాన ప్రేమగా మనం చూస్తూ ఉన్నాం. మరి నా దేవా నా ప్రభు అని చక్కగా తోమా అన్నాడు. చూచి నమ్మిన వారి కంటే చూడక నమ్మిన వారు ధన్యులని ప్రభు హెచ్చరిక చేశాడు. ప్రభువుకున్న శిష్యుల్లో 12 మందిలో పేతురు గారు అల్ప విశ్వాసి, ఒక ఆయన అవిశ్వాసి. కాబట్టి ఈ అల్ప విశ్వాసి అవిశ్వాసి ఉన్న ఆయన మరి ఒక పోరాటాన్ని ఏర్పాటు చేశాడు. పాత వృత్తిలోనికి వెళ్ళిపోతున్నాడు. యోహాను సువార్త 21వ అధ్యాయంలో, అటు తరువాత యేసు తిబెరియా సముద్ర తీరమున శిష్యులకు మరలా తను ప్రత్యక్షపరుచుకున్నాడు. ఆయన తన్ను ప్రత్యక్షపరుచుకున్న విధమేమనగా, సీమోను పేతురు, దిదుమ అనబడిన తోమాయు, గలిలయలోని కానా అను ఊరివాడగు నతనయేలును, జబదయి కుమారులు ఆయన శిష్యుల్లో మరి ఇద్దరిని కూడి ఉండేది. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోదునని వారితో అనగా, వారు మేమును నీతో కూడా వచ్చేదమనేది. వారు వెళ్ళి దోణి ఎక్కిరి, కానీ ఆ రాత్రి ఏమీ పట్టలేదు. సూర్యోదయం మొగుచుండగా యేసు దరిని నిలిచెను. అయితే ఆయన యేసు అని శిష్యులు గుర్తుపట్టలేదు. ఇక్కడ మనం చూస్తే, ప్రభు మిమ్మల్ని మనుషులు పట్టే జాలర్లుగా చేస్తాను అని పునరుద్ధానం అనంతరం తన బిడ్డను ఎత్తుక్కుంటూ ఆయన వెళుతూ ఉంటే వీళ్ళు పాత వృత్తిలోనికి వెళ్ళిపోతున్నారు. 20వ అధ్యాయము యోహాను సువార్త చివరిలో తోమాతో ప్రభు మాట్లాడారు. ఈ పేతురు గారికి తోమా జాయిన్ అయ్యాడు ఇక్కడ. అందుకే ప్రభువు, నీవు నన్ను ప్రేమిస్తున్నావు అని ప్రశ్న వేసినట్లు మొదటిగా మనం చూచాం. ఈయన వల పట్టుకోగానే అంత పెద్ద పేతురు గారే పట్టుకోగలేంది, మేమెందుకు వెళ్ళకూడదని జబదయి కుమారులు తోమా, మరి నతనయేలు. ఒకప్పుడు నతనయేలుని దేవుడు యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఇతడు నిజముగా ఇశ్రాయేలీయుడు అని గౌరవించాడు. ఈయన కూడా పాత వృత్తిలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు. పునరుద్ధారుడైన ప్రభు ప్రేమ వెంటాడుతూ ఉంటే పాత జీవితంలోనికి మనం వెళ్ళిపోతున్నామేమో. ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యము చేసిన ఎలాగ తప్పించుకొందురని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు. ఆ సముద్ర తీరాన ఆయన దరిని నిలిచాడు. ఆయన గుర్తించే స్థితిలో వారు లేరు. ఎందుకంటే ఆయన పరిపూర్ణంగా వాడు ప్రేమించటం లేదు. వీరిలోకి అవిధేయత వచ్చింది. ఏది వదిలివేయమన్నారో
దాన్ని వెంటాడుతూ వెళ్ళారు గనక, చాప దేవుని మాట వింది కానీ వీరు దేవుని మాట వినలేదు గనక ఆ రాత్రి వారు ఏమీ పట్టలేదు అనే మాటని మనం చూస్తున్నాం. అందుకే అవిధేయుల ఎదురాడు వారి కొరకు దినమంతా నా చేతులు చాచాను అని ప్రభువు తెలియచేస్తూ ఉన్నారు. చివరిగా 7వ ప్రేమ మనం చూసినట్లయితే, మరి శత్రువులను మిత్రులుగా చేసిన ప్రేమ దేవుని ప్రేమ. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయము 9వ వచనంలో చూస్తే, మరి 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15:9 వచనంలో, ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తులను అనగొట్టకు యోగ్యుని కాను. అయినను నేనేమై ఉన్నాను, అది దేవుని కృప వలనే అయ్యున్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాను, నాకు తోడయున్న దేవుని కృపయే. కాబట్టి సిలువకు శత్రువుగా ఉన్నది ఎవరు అంటే అపోస్తులైన పౌలుగా మనం చూస్తూ ఉన్నాం. మరి అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయంలో స్తెఫను మరణము మరి ఒక విధంగా ఈయనకు మార్పునిచ్చినట్టు చూస్తున్నాం. ఆ బట్టల దగ్గర కాపలా కాస్తున్నట్లుగా చివరి వచనములో మరి అపోస్తుల కార్యాలు 7 చివరిలో మరి సౌలు మనకు కనపడుతూ ఉన్నాడు. ఆయన అపోస్తులందరిలో నేను తక్కువ వాడనని ఇక్కడ తెలియచేస్తూ ఎలాంటి వ్యక్తిని దేవుడు మార్చాడు. ఆయన 1 తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 12వ వచనంలో తన అనుభవాన్ని పంచుకుంటూ ఉన్నాడు. పూర్వము దూషకుడును హింసకుడును హానికరుణ్ణైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తు యేసుకు కృతజ్ఞున్నై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని గనుక కనికరింపబడి తిని. కాబట్టి తెలియక నేను చేశాను, ఇప్పుడు కనికరింపబడ్డానని ఒప్పుకుంటున్నాడు. అపోస్తల కార్యాలు 9:5లో దమస్కు మార్గాన్ని వచ్చినప్పుడు ఒక బలమైనటువంటి స్వరం ఆయన వినపడితే నువ్వెవడవో అన్నాడు ఆయన నిర్లక్ష్యంగా. ప్రభు అన్నారు, నీవు హింసించుచున్న క్రీస్తును నువ్వు వెళ్ళి అననీయా దగ్గరికి వెళ్ళు అని ప్రభు హెచ్చరించినట్టు చూస్తూ ఉన్నాం. అందరిలో తక్కువ వాడిగా అని ఒప్పుకుంటూ దూషకుడును హింసకుడును హానికరుణ్ణైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా నన్ను ఎంచి నన్ను బలపరిచిన మన ప్రభువైన క్రీస్తును యేసుకు కృతజ్ఞున్నై ఉన్నాను. తెలియక అవిశ్వాసం వల్ల చేసి తిని, కానీ ఆయన పునరుద్ధాన ప్రేమ నన్ను కనికరించింది అని చెప్పి 1 కొరింథీ 15వ అధ్యాయము 9వ వచనంలో మరి చివరిగా ఆయన చక్కటి సాక్ష్యాన్ని ఇక్కడ మనతో పంచుకుంటూ ఉంటూ, ప్రయాసపడినది నేను కాదు దేవుని కృపే అని తెలియచేస్తూ 12వ వచనం అన్నాడు, క్రీస్తు మృతులలో నుండి లేపబడి ఉన్నాడని ప్రకటింపబడుచుండగా. కానీ ప్రకటన అనేది వచ్చేసింది. ఆయన ప్రేమ ప్రకటించటానికి నన్ను మలిచింది అని చెప్పి తెలియచేస్తూ ఉన్నారు. కాబట్టి మరొకసారి చూద్దాం. కన్నీటితో ఉన్న వారిని ఆదరించిన ప్రేమ పునరుద్ధాన ప్రేమగా మనం చూస్తూ ఉన్నాం. బిక్కుబిక్కుమంటూ భయముతో గదిలో కూర్చున్న వారిని ధైర్యపరిచిన ప్రేమగా చూస్తూ ఉన్నాం. అలాగనే మరి నమ్మను అన్న పేతురుని క్షమించిన ప్రేమగా చూస్తున్నాం. ఎమాయి మార్గంలో నడుస్తూ గుండె చెదిరి దుఃఖంతో ఉన్న వారి గుండెలను మండించి తన శరీరాన్ని అందించిన ప్రేమగా చూస్తూ ఉన్నాం. అలాగనే నమ్మను అన్న తోమాని గొప్ప మిషనరీగా తీర్చిదిద్దిన ప్రేమ చూస్తూ ఉన్నాం. అవిధేయతతో పాత వృత్తిలోనికి పాత జీవితంలోనికి వెళ్ళిపోయిన వారిని సముద్ర తీరానికి వెళ్ళి వెంటాడి ఫలితాన్ని ఇచ్చి భోజనానికి మీ దగ్గర ఏదైనా ఉందా అని
సిద్ధపరిచిన భోజనం ఇచ్చిన పునరుద్ధాన ప్రేమగా చూస్తూ ఉన్నాం. సిలువకు శత్రువుగా ఉన్నటువంటి మరి సౌలును పౌలుగా మార్చిన ప్రేమగా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను. ఇర్మియా 31:3 శాశ్వతమైన ప్రేమతో నేను మిమ్మల్ని ప్రేమించుచున్నాను అని ప్రభు తెలియచేస్తూ ఉన్నారు గనక దైవజనుడు మనకిచ్చిన దైవ లక్షణాల్లో నాయన నీవు ప్రేమ స్వరూపివి, నువ్వు ప్రేమవై ఉన్నావని ఆ ప్రేమ లక్షణాలను మనం చెప్పుకుంటూ ఉంటాం. కాబట్టి దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన ప్రేమిస్తున్నాడు. కానీ సార్వత్రిక సంఘములో మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివి. ప్రేమను వదిలిన పేతురును నువ్వు నన్ను ప్రేమిస్తున్నావా అని ప్రభు బలపరుస్తూ ఉన్నారు కనుక ఈ దినాన భయముతో ఈ కరోనా భయాలతో ఇళ్లలో కూర్చొని దేవుణ్ణే మర్చిపోతున్నాం. మేము మన గృహాల్లోకి వస్తున్నారు, మన దగ్గరికి వస్తున్నారు, మనకు అభయం ఇవ్వటానికి వస్తున్నాడు. నేను నిన్ను ఇంకా ప్రేమిస్తున్నానని తన ప్రేమను గుర్తు చేయటానికి ప్రేమ స్వరూపి అయిన తండ్రి మన గృహాల్లోనికి మన మధ్యకు వస్తూ ఉన్నారు కనుక అట్టి తండ్రి యొక్క ప్రేమను గుర్తెరిగి ఆ ప్రేమలో మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళగలిగిన స్థాయిని తండ్రి ఆయన బిడ్డలమైన మనకు ముమ్మరముగా దయచేయును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా? ప్రేమ స్వరూపి అయ్యున్న తండ్రి, ప్రేమ లేనివాడు నన్ను ఎరగడు అని ఆయనే మనల్ని ప్రేమించి తన ప్రియ కుమారుని లోకములోనికి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది అని తెలియజేసిన తండ్రి వందనాలు. దుఃఖంలో ఉన్న వారిని ఆదరించిన పునరుద్ధాన ప్రేమ, భయముతో ఉన్న వారిని ధైర్యపరిచిన పునరుద్ధాన ప్రేమ, బాటసార్లు గుండెలను మండించినటువంటి ప్రేమ, అవిధేయుల్ని విధేయులుగా మార్చిన నీ పునరుద్ధాన ప్రేమ, అలాగనే సిలువకు శత్రువులుగా ఉన్నవారిని మిత్రులుగా మార్చిన నీ పునరుద్ధాన ప్రేమ, అలాగనే నాయన ఏ స్థితిలో ఉన్న వారినైనా సరే రక్షించుటకు సమర్థవంతమైన నీ ప్రేమను మేము గ్రహించగలిగినటువంటి జ్ఞాన నేత్రాన్ని మాకు అందించమని అడుగుచున్నాము. మొదట నీకుండిన ప్రేమను నీ వదిలితివని నీ మీద తప్పు ఒకటి మోపవలసి ఉన్నది. నువ్వు ఏ స్థితిలో నుండి పడితేవని జ్ఞాపకం చేసుకొని మారు మనసు పొంది ఆ మొదటి క్రియలను చేయుము అని మమ్మల్ని హెచ్చరిస్తున్నారు గనక మమ్మల్ని వెంటాడే ప్రేమను మేము గుర్తిస్తూ మహిమ నుండి అధిక మహిమకు వెళ్ళగలిగిన స్థితిని మాకు ఇచ్చివేయండి. అన్నీ మూయబడి ఉన్నను నీ గ్రంథము తెరవబడే ఉన్నది నాయన. నీవిచ్చే ఆశీర్వాదములు నీ చేతులు విప్పబడే ఉన్నవి. ఆయన తన గుప్పిలు విప్పి ప్రతి జీవి కోరిక తీర్చును అంటున్నారు గనక అట్టి నీ దీవెనతో నింపి నీ శరీర రక్తములతో మమ్మల్ని పోషించమని మా మధ్యకు వచ్చి వేసిన పునరుద్ధాన ప్రేమను అందించుచున్న యేసు నామములో బ్రతిమిలాడి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. చక్కని మరునాథ మరి ఇప్పుడు వరకు దైవచంద్రాలు తల్లి గారిని ప్రభువే మరుగుపరచి పునరుద్ధాన ప్రేమ ఎచ్చిదో 7 స్థితులను పునరుద్ధాన ప్రేమలో ఉన్న ఘనమైన క్రీస్తు ప్రేమను మన ఎదుట ప్రభు ఆవిష్కరించారు. అందును బట్టి దేవదేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుందాం. మరి చక్కని మాటలు ప్రభు తల్లి గారి ద్వారా మాట్లాడినందుకు దేవాది దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. మరి నాత మరి మీ అందరికీ తెలియచేసిన రీతిగా ఎంజాయ్ దిస్ మంత్, ఈ యొక్క నెల మొత్తం కూడా లాక్డౌన్ వల్ల ఉన్నటువంటి భయంకర పరిస్థితుల వల్ల అధికారుల యొక్క ఆదేశముల వల్ల మనము మందిరములో ఏకీభవించలేకపోయాం. ప్రభు యొక్క శరీర రక్తాలు అందుకోలేకపోయాం. అనేకులు ఫోన్ చేసి
అయ్యారు. మరి ఈ నెల ప్రభు శరీర రక్తాలు ఎలా మందిరంలోనికి వచ్చే అవకాశము లేదు, మరి ఎలాగూ ప్రభు యొక్క శరీర రక్తాలు అని అడిగినప్పుడు తల్లిగారితో మాట్లాడి మరి మేమిరువురము కలిసి తీసుకున్నటువంటి ఒక నిర్ణయం, దేవాలయంలో సంస్కారపు ఆరాధన జరుగుతుంది. ఆరాధనలో మీరందరూ పాల్గొని మీ గృహములో రొట్టె ద్రాక్షారసమును ఆరాధన అనంతరము ప్రభువు తన అంతరంగ సంస్కారం ఇచ్చుచుండగా మీరు అందుకోవాలని తెలియజేశాను. ఆ రీతిగా ఈ దినము సంస్కారపు కార్యక్రమాన్ని జరిపించుకుందాం. దయచేసి అందరూ ఏకీభవించండి. దయచేసి అందరూ మోకరించండి. ప్రభు సంస్కారపు విందు, ప్రభు సంస్కారపు విందు, పరుగెత్తుకొని రండి, ప్రభువే మన విందు. ప్రభువు జతకిదే సాంగు, పాప వ్యాధికి మందు సభాలన్నిటియందు సంతృష్టి పెంపొందు, అందుకును రొట్టెతో ఆయన శరీరము నాందుకొందుము మర్మ మదియతో తాంబు ఎందరెన్నో మార్లి వందలాయేండ్లలో వాందించి దీనాను బాధాయు తరుగులేదు. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవదేవుడు అభిషిక్తుడు, మహోన్నతుడు, కృపా సత్య స్వరూపి, పునరుద్ధాన విషయుడుగా పునరుద్ధాన ఫలముతో, పునరుద్ధాన మహిమతో, పునరుద్ధాన మహదైశ్వర్యముతో, తన పునరుద్ధాన శరీర రక్తములతో మనలను అభిషేకించుటకు మన మధ్యకు దిగి వచ్చి ఆ దేవాది దేవుని వైపు మన మనస్సులను మలుపుదాం. నా బల యొద్దకు వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకొనుటకై దీనిని చేయుడి అని తెలియచేసి ఉన్న కలువరి నాదుని యొక్క కలువరి ప్రేమను స్మరించుకుంటూ మన హృదయంతరంగమును తెరచి, దేవా నన్ను జ్ఞాపకము చేసుకో, దేవా నన్ను జ్ఞాపకము చేసుకో, నిన్నుగాక మరి దేనిని నేను ఆశింపకుండునట్లు నా శరీరమును, నా అంతరంగమును నీ ఆత్మ స్వాధీనము చేసుకో. నీవే స్వయముగా, నీవే స్వయముగా నీ శరీర రక్తములు నాకు అందించు నాయన. నా కొరకు కలవరిలో దున్నబడిన నీ శరీరము, కలువలుగా కారుస్తున్న నీ రక్తము, రక్తము పైకి ప్రవహించున్నది. రక్షకా నీకు స్తోత్రమని దైవజనుని ద్వారా కొనియాడబడిన తండ్రి, ఆ రక్తముతో నన్ను అభిషేకించు, ఆ రక్తముతో నన్ను కడుగు, ఆ రక్తము చేత నన్ను పవిత్రుని చెయ్యి. దేవా నా పాపము పోవునట్లు నీ సోపుతో నన్ను కడుగుమన్న దావీదు వలె
నీ పాద సన్నిధిలో నీ పరిశుద్ధ సమభక్తము ఎదుట మేము నిలచి నడుగుతుండగా ఈ సంస్కార ఆరాధనలో ఏకీభవించుతుండగా నీవే స్వయముగా నీ శరీర రక్తాలు మాకు అందించు ప్రభు అని మన ప్రభువును వేడుకుంటాం. రాజు మన తండ్రి రాత్రి భోజన కాత ఏ జన విశ్వాసికి యేసునువా దీన్సును ప్రభు సంస్కారపు విందు ప్రభు సంస్కారపు విందు పరుగెత్తు కొని రండి ప్రభువే మన విందు. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఆమేన్. పిల్లరా, నేను పాపం లేనివాడు అనుకున్నవాడు మోసంలో పడిపోవడు. పాపములు ఒప్పుకొనని వాడు మరింత గొప్ప పాపి అయి దేవునికి దూరస్తుడగును. ప్రభు యొక్క పరిశుద్ధ సమభక్తమని దైవపాద సన్నిధి క్రీస్తు యొక్క శరీర రక్త అభిషేకముతో నింపబడుటకు ఆసక్తులై ఉన్న మీరు నేను ఇప్పుడు అడుగుతున్న ప్రశ్నలకు మీ హృదయపూర్వకంగా సమాధానాన్ని దయచేయండి. మీరు మీ తలంపును బట్టి, మీ ఆలోచన బట్టి, మీ క్రియలను బట్టి, మీ నడకను బట్టి, మీ నడవడికను బట్టి పరలోకపు తండ్రి యొక్క మనస్సును ఆయాస పెట్టి ఉన్నారని మీరు ఒప్పుకొనుచున్నారా? ఒప్పుకొనుచున్న మిమ్ములను, మీ పాపములను సిలువ వేయబడిన కలువరి నాథుడైన క్రీస్తు యొక్క ప్రశస్తమైన ప్రాణత్యాగ రక్తమును బట్టి తండ్రి క్షమించి ఉన్నాడని మీరు నమ్ముతున్నారా? నమ్ముతున్న మీరు ఇక మీదట ఏ పాపమునకు లోబడక సమస్త శోధనలను దైవ వాగ్దానమును బట్టి జయించుటకు నిశ్చయించుకొనుచున్నారా? నిజముగా పాపముల గురించి దుఃఖించు, ఇక మీదట నేను పాపము చేయను, దేవా నీ హస్త సహాయం నాకు దయచేయి ప్రభు అని దేవునికి నీ హస్తమును అందించి దైవ మార్గములో నడుచుటకు ఇష్టడైన ఎడల అట్టి వారికి దేవుని యొక్క వాక్య సేవకుడనైన నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున పాపక్షమాపణ ప్రకటించు ఉన్నాను. మరియు పాపములు ఒప్పుకొనక తమ హృదయములోనే ఉంచుకున్న వారికి నిలువ పాపములను ప్రకటించు. నైజ పాపములో నశించుటకై ఇక నైజ పాపములో నశించుటకై భోజనము వాటించును రాజ స్వయముగా దేవారాజ స్వయముగా కనుక నాకేమి కొదువా నాదుడున్నా. ప్రభునందు ప్రియమైన వారులారా, దేవుని స్తుతించుకుందాం, ఆయన కృప నిరంతరం ఉందని చెప్పుకుందాం. ప్రభునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన ఒక్కడే మహాకార్యము చేయగలిగిన వాడు.
యెహోవా దయాళుడు, యెహోవాను స్తుతించుడి. నాతో చెప్పండి, ఆయన నామమును కీర్తించుడి, అది మనోహరము. మన దేవుడైన యెహోవా తాను ఏర్పరచుకొనిన వారిని ఉత్సాహధ్వనితో వెలుపలికి రప్పించెను. నాతో చెప్పండి, ఆకాశములో నుండి ఆహారమునిచ్చి వారిని తృప్తిపరిచెను. దేవదూతల ఆహారము నరులు భుజించిరి. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాము. నాతో చెప్పండి, నీవు సమీపముగా ఉన్నావని నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ఉన్నాము. ఆమేన్. స్తుతి ప్రార్థన చేసుకుందాం. ప్రేమమైన తండ్రి, నీ కుమారిలో నిన్ను నీవు బయలుపరుచుకుని నీకు మహిమా 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 అని నిన్ను స్తుతించుచున్నాము. నీ యొక్క పునరుద్ధాన ప్రత్యక్షతను, ఈ యొక్క పావన పరిశుద్ధ శరీర రక్తమును అందుకునే సమయములో నీ యొక్క ఆత్మ ప్రత్యక్షతను, అంతరంగ సంస్కార ప్రత్యక్షతను గౌరవించగలిగిన జ్ఞానము, విధేయత నాకును మాకును మా అందరికీ దయచేయమని ప్రభు ద్వారా వేడుకొనుచున్నాము. ఓ దేవా, నీ ఎన్నిక జనులైన ఇశ్రాయేలీయులకు అరణ్యములో భోజన బలను సిద్ధపరిచిన నీవే మాకును నీ కుమారుని ద్వారా మా ఆత్మీయ జీవన పోషణార్థమై ఈ సంస్కార బల వేసినందుకు నిన్ను స్తుతించుచు ఉన్నాము. నీ దాసుడు అభిషిక్తుడు బైబిల్ విషయ యాజకుడు నీవు మాకు ఆత్మల కాపరిగా ఇచ్చిన మా యాజకుని మరుగుపరచి యాజకుని హస్తము మీద నీ హస్తమును ఉంచి నీవే స్వయముగా ఇచ్చుచున్న శరీర రక్తములను బట్టి మా హృదయపూర్వక వందనములను నీకు సమర్పించుకొనుచు ఉన్నాము. ఆమేన్. సింహాసన స్తుతి 3 మార్లు చెప్పుకుందాం. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది. సైన్యములకు అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, సర్వలోకమైన మహిమతో నిండి ఉన్నది. ఆమేన్. ప్రియులారా, మీరు ఇప్పుడు ప్రభు బల ఎదురు రాబోతున్నారు. ఇది మంచిది. ప్రభు పిలుచుచున్నందున మీరు వచ్చిన ఎడల మీ రాకెంతో మంచిది. మీరు చాలా ఆకలిగా నుండి వచ్చిన ఎడల మీ రాకో ఎంతో మంచిది. మీరు కంటి కాబడుతున్న రొట్టెను ద్రాక్షారసమును పుచ్చుకొనుచుండగా ప్రభు యొక్క శరీర రక్తములను మీ ఎదుట నుండి చెదరనివ్వకుడి. మీ హృదయములను కృతజ్ఞతాస్తుతులతో నింపుకొనుడి. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు. నాతో చెప్పండి, లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లవైన ఓ క్రీస్తు, నీ సమాధానం నాకు దయచేయి. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లవైన ఓ క్రీస్తు, నీ సమాధానం మాకు దయచేయి. లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లవైన ఓ క్రీస్తు, నీ సమాధానం మా అందరికీ దయచేయము. ఆమేన్. ఇమ్మానుయేలు రక్తము ఇంపైన యూజాగు, ఓ పాపియా ధమోన్గమో పాపాంగు పోకును, యేసు నాకు మారుగా సేవ జావగా, శ్రీ యేసురా తామేప్పుడు స్రావించు
నిర్మూలమౌచాకు రాక్షించుగో రేపిల్లని రాతాంబె చాలును యేసుండు నాకు మారుగా శివజావగా శ్రీయేసురా తామెప్పుడు శ్రావించునాకుగా. ప్రభునందు ప్రియమైన వారులారా, అతి ప్రశస్తమైన సమయము, ప్రభువును మనము ముట్టుకునే సమయము, ప్రభువు మనలను ముట్టుకునే సమయము, ప్రభువుతో చదువు ఏర్పడే సమయము, ప్రభు యొక్క పంచగాయములు పొందిన శరీరములో అంటుకట్టబడే సమయము. ఈ యొక్క ప్రశస్తమైన సమయములో మీ మనస్సును కేవలము కలువరి నాథుడయ్యున్న క్రీస్తు వైపుకు మళ్ళీ, నా శరీరమును తిని నా రక్తమును త్రాగువాడే నాలో పాలు పంపులు గలవాడు, అంత్యదినమున నేను వానిని లేపుదును, నా తండ్రి ఎదుటను నా దూతల ఎదుటను వానిని నేను ఒప్పుకొందును, ఆరోహణ వాక్యమునిచ్చేదనని కుమారుడైన క్రీస్తే స్వయముగా వాగ్దానము చేసిన వాగ్దాన సమభక్తము యొద్దకు వచ్చిన మనందరం మన హృదయంతరంగాలను తెరుద్దాం. దేవా, నన్ను జ్ఞాపకం చేసుకో. నీవే స్వయముగా నీ శరీర రక్తముల చేతనను అభిషేకించు. లోకములో ఉన్న శ్రమ, లోకములో ఉన్న కఠినమైన పరిస్థితులు, లోకములో ఉన్న భయము, లోకములో ఉన్న ఆందోళన, లోకములో ఉన్న క్షామములో నుండి నన్ను తప్పించి క్షేమముతో నీ శరీర రక్తంలో ఉన్న విజయముతో స్వస్థతతో నన్ను అభిషేకించు ప్రభువా. ప్రభు పద ఎందుకు సమీపిద్దా. అంత ఛాయన అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను పట్టుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విడిచి, ఇదిగో మీ కొరకైన నా శరీరం, నేను వచ్చు వరకు మీరు ఈ రీతిగా చేయడని చెప్పాను. ఆ రీతిగానే దేవుని యొక్క వాక్య సేవకుడనైన నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ రొట్టెను క్రీస్తు యొక్క కలువరి విలువ మహిమ పునరుద్ధాన శరీరముగా ప్రతిష్ఠించుచున్నాను. అంతటా ఆయన అప్పగింపబడిన రాత్రి ఒక పాత్రను తీసుకుని దానిలో ద్రాక్షారసమును ప్రోసి, ఇదిగో మీ కొరకైన నా నూతన నిబంధన రక్తము, నేను వచ్చు వరకు మీరు రీతిగా చేయడని చెప్పాను. ఆ రీతిగానే దేవుని యొక్క వాక్య సేవకుడనైన నేను తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్కయు నామమున ఈ ద్రాక్షారసమును క్రీస్తు యొక్క కలువరి విలువ శిలువ రక్తముగా ప్రతిష్ఠించుచున్నాను. ఆమేన్.
పుణ్యారాత శరీరములో పాలుందు మనమందారము అన్యోలాము కనీరము దైవాన్యోన్యాంబు దీనము స్తోత్రార్పణానర్పింతుము జపధూపము వేసి కీర్తింతుము పాత్రుండైన శ్రీయేసుడు పరమ భోజనాంశమైనందున పరమ భోజనాంశమైనందున ప్రభు యొక్క శరీర రక్తములో పాలు పంపుకుంటున్నాం. ప్రభు మీకు ఇచ్చిన ఆయన యొక్క శరీరమును పుచ్చుకున్నాం. ప్రభు మీకు ఇచ్చిన ఆయన యొక్క తలవరి రక్తమును పుచ్చుకున్నాం. ప్రభు మీకు ఇచ్చిన ఆయన శరీరం పుచ్చుకున్నాం. ప్రభు మీకు ఇచ్చిన ఆయన శరీరం 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 ప్రభు మీకు ఇచ్చిన ఆయన కలువ రక్తం పుచ్చుకోండి. ప్రభు మీకు ఇచ్చిన ఆయన కలువ రక్తం 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 ప్రభు యొక్క శరీర రక్తములు అందుకునే నమ్మిములను ప్రభు కృపా వాక్యముతోను పరలోక వరములతోను ఇహలోక భాగ్యములతోను ఆయన మహిమ రాకడ కొరకు సిద్ధపరచుచు మీ హృదయాంతరంగ బహిరంగ వాంఛను నెరవేర్చి శ్రేష్ఠ ఫలములతో పోషకుడై ఉన్న తాను పోషణాధారమై ఉంది ఆదరించి సంరక్షించి సర్వస్థితులలో కృపా సమృద్ధిని దయచేయును కాక. ఆమేన్. మనము ప్రభుని మోటుకొను భోజనా పంక్తి మనలా నాయనా మోటుకొను భోజన మన తండ్రితో ఇంత సనోవాయినో ఈ సనోహో మోక్ష స్థలమో వరకు పెరుగు ప్రభు సంస్కారపు విందు ప్రభు సంస్కారపు విందు పరోగేతు కొనిర ముగింపు ప్రార్థన చేసుకుందాము. మరి ముగింపు ప్రార్థన మన మధ్య ఉన్నటువంటి పాస్టమ్ గారు మేరీ మాధురి గారు వచ్చి ముగింపు ప్రార్థన జరిగిస్తారు.
నేను నా విధులెల్లా నీ సాయంబుగా నిరుగా జ్ఞానమిచ్చుచునుండు వాని ఎడల నన్ను యథార్థ పరునిగా సర్వశక్తిమంతుడా కృపా సంపూర్ణుడా నీకే స్థుతులు స్థుతులు తండ్రి నాయన ఈ ఆదివారం మరి కాలంలో తండ్రి నాయన మేమందరం కూడుకొని తండ్రి నాయన మరి ఎంతో విపత్కరమైన పరిస్థితుల్లో తండ్రి నాయన మేము ఈ విధంగా తండ్రి నాయన ఆరాధన జరుపుకోవడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి సమయాన్ని బట్టి మీకే వందలాది వేలాది స్తోత్రం తండ్రి నాయన లోకం తండ్రి నాయన ఎంతో తండ్రి నాయన ప్రమాదంలో మునిగిపోయింది తండ్రి నాయన సమస్తము ఎరిగిన వారి దేవుడివై ఉన్నావు తండ్రి నాయన మరి ఈ ఘోరమైన ప్రమాదం నుంచి మీరు అడుగున్న మమ్మల్ని కాపాడిన రీతిని బట్టి మీకే వందలాది వేలాది స్తోత్రం తండ్రి నాయన మరి తండ్రి నాయన మరి ఏ తెగులు మీ గుడారం సమీపించిన వాగ్దానంతో మీరు మమ్మల్ని ప్రతి దినము ప్రతి క్షణము తండ్రి నాయన ప్రతి ఒక్కరిని తండ్రి నాయన పేరు పేరున మీరు దీవిస్తున్న రీతిని బట్టి మీకే వందలాది వేలాది స్తోత్రం తండ్రి నాయన ఏసీ తండ్రి సృష్టించిన దేవుడు తండ్రి నాయన మీ యొక్క గద్దింపుతో తండ్రి నాయన ప్రతిదీ సృష్టిలో ప్రతిదీ తండ్రి నాయన నీకు తలయొగి మరి మీకు తలయొగి తల వచ్చి మీ మాట విను తండ్రి నాయన మరి ఆ ప్రకారము తండ్రి నాయన మరి కరోనా వైరస్ అని తండ్రి నాయన మరి ఈ ప్రమాదాన్ని తండ్రి నాయన ప్రపంచంలోంచి మరి వేళ్లతో పెరిగి వేసి దూరంగా పాలతోని తండ్రి నాయన మీ యొక్క గద్దింపు చాలు తండ్రి నాయన ప్రతి ఒక్కరు తండ్రి నాయన మరి మీ యొక్క తండ్రి కృప కొరకు మేము ఎదురు చూస్తున్నాం తండ్రి నాయన ప్రతి ఒక్కరు వారి గృహంలో బందీలుగా జీవిస్తున్నాం తండ్రి నాయన మరి మీ బందీల నుంచి మీరు మాకు విముక్తిని దయచేయండి తండ్రి నాయన శీఘ్రముగా మాకు విముక్తిని దయచేయండి తండ్రి నాయన స్తోత్రం తండ్రి నాయన మరి తండ్రి బైబిల్ మిషన్ వారి బిడ్డలు తండ్రి నాయన మరి తండ్రి నాయన మీరు మీ చేతులతో ఎత్తు పట్టుకుని దీవిస్తున్న రీతిని బట్టి స్తోత్రం తండ్రి నాయన త్వరలో తండ్రి నాయన మేమందరము తండ్రి నాయన మీరు ఇచ్చిన ఈ ఆలయంలో కూడుకుని తండ్రి నాయన మరి సమష్టిగా తండ్రి నాయన మీరు మా జీవితంలో చేసిన గొప్ప కార్యం బట్టి తండ్రి నాయన స్థుతి తెలుపుకుంటూ తండ్రి నాయన మరి ఘనంగా ప్రతి ఆదివారం శుక్రవారంలో మరి మంగళవారం ఆరాధన జరుపుకున్న భాగ్యం మీరు మాకు గ్రహించి వేడుకుంటున్నాం తండ్రి నాయన అలాగే తండ్రి నాయన మరి ఈరోజు ఆరాధన జరిగించిన అయ్యగారికి మరి మా అమ్మగారికి బట్టి మీకే వందలాది వేలాది స్తోత్రం తండ్రి నాయన మరి ఏ రోజు తండ్రి నాయన మరి మీ వాక్యము తండ్రి నాయన మా వద్దకు తండ్రి నాయన మరి చేరే ప్రతిదీ మీరు ఇచ్చిన టెక్నాలజీ బట్టి స్తోత్రం తండ్రి నాయన ప్రతిరోజు తండ్రి నాయన మీ వాక్యాన్ని మేము ఆస్వాదించే భాగ్యం మీరు అనుగ్రహించారు తండ్రి ఇటువంటి పరిస్థితుల్లో కూడా తండ్రి నాయన మీ వాక్యాహారాన్ని మీరు మాకు దయచేసినందుకు స్తోత్రం తండ్రి నాయన అలాగే తండ్రి నాయన మరి మా సంఘాన్ని దీవించండి తండ్రి నాయన మా సంఘ బిడ్డను దీవించండి వారి కుటుంబాన్ని దీవించండి తండ్రి నాయన పేరు తండ్రి నాయన ప్రతి ఒక్కరిని దీవించి కాచి కాపాడండి నాయన ఎవరెవరికైతే తండ్రి అనారోగ్యంలో ఉన్నాయి తండ్రి వారిని ముట్టి స్వస్థపరచండి తండ్రి నాయన నడినెత్తి నుంచి అరికాల వరకు మీ పరిశుద్ధ రక్త హస్తముతో ముట్టి వారికి తండ్రి నాయన మరి చక్కగా తండ్రి నాయన మరి స్వస్థత దయచేయండి తండ్రి నాయన మరి ఎవరెవరైతే మరి తండ్రి నాయన మరి బిడ్డలు చదువుకుంటున్నారో వారి చదువులతో నీటిగా ఉండండి తండ్రి వారికి కావాల్సిన జ్ఞానాన్ని దయచేయండి ఏసయ్య మా సంఘపు చిన్న బిడ్డలు దీవించండి ఏసయ్య జ్ఞానములందును వయసు ఐదును నీదైదును పెద్ద ఎదుగు భాగ్యము మీరు వారికి సహాయం దయచేయండి తండ్రి నాయన అలాగే తండ్రి నాయన మరి పెద్దవారిని దీవించండి తండ్రి నాయన మరి ఎండాకాలంలో తండ్రి నాయన వారికి కావాల్సిన ఆదాయం దయచేయండి ఏసయ్య మరి వారికి కావాల్సిన మరి తన ఆరోగ్యాన్ని దయచేయండి తండ్రి నాయన తండ్రి అలాగే తండ్రి నాయన ఎవరెవరికి వివాహాల నుంచి జరగవలసి ఉన్నదో ప్రతి ఒక్కరికి తండ్రి నాయన సాటి అయిన సహాయం దయచేసి తండ్రి ఘనమైన వివాహాన్ని జరిపించండి తండ్రి నాయన అలాగే తండ్రి నాయన మరి ప్రతి ఒక్కరిని దీవించి తండ్రి నాయన ఈ ఆరాధన అంతట్లో తండ్రి రీతిని బట్టి నీకు స్థుతులు సంస్కృతి తెలుపుకుంటూ తండ్రి నాయన మేము చేయించిన సమస్త పాపను బట్టి మా పాపను క్షమించమని యేసు నామమున బ్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి ఆమేన్.
పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం మాకు వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందు నెరవేరునుగాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయి. మేడల అపరాధం చేస్తున్నవాడు మేము క్షమించిన మా అపరాధమును క్షమించు. మమ్మల్ని శోధనలోనికి తేక కీడుని తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే నావు తండ్రి. ఆమేన్. ప్రభేసు రక్తమునకు జయము, అపవాదు పిల్లకులాయి. ప్రభేసు రక్తమునకు జయము, అపవాదు పిల్లకులాయి. ప్రభేసు రక్తము సంపూర్ణ విజయం, అపవాదు కిలకనంత కలనాశనం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభు మిమ్ములను ఆశీర్వదించి కాపాడును గాక. ప్రభు మేమే తన సన్నిధి కాంతిని ప్రకాశింపచేసి మిమ్మల్ని కరుణించును గాక. ప్రభు మేమే తన సన్నిధి కాంతిని ఉదయింపచేసి ఆయన కృపా సమాధానం మీకు దయచేయును గాక. మహోన్నతుడు, మహాపరిశుద్ధుడైన తండ్రి యొక్క మహిమ, కృపా ప్రపూర్ణుడైన క్రీస్తు యొక్క ప్రేమ, ఆదరణకర్త, అంతరంగ నివాసి అయిన పరిశుద్ధాత్మిక సహవాసం, ఆయన సముఖములో ఏకీభవించిన మీ అందరికీ నీ తోడయ్యుంది. మేము ఈ గృహములలో క్రీస్తును ఆరాధించుచున్నా మీ యొక్క హృదయ అంతరంగమని ఉన్న తానే తన పునరుద్ధాన ప్రేమను కనపరచుచు ఆశీర్వాదములతోనూ, అద్భుతములతోనూ, పరలోక వరములతోనూ, ఇహలోక భాగ్యములతోనూ, పరిపూర్ణ స్వస్థతతోనూ మరలా ఆయన మందిరములలో ఆయనను స్తుతించగలిగిన స్థితితో తండ్రి మనందరినీ దీవించును గాక. ఆమేన్. దివ్య దేవుడు గాక, భూమి చేసిన వాడు పోషించునుగాక, రక్షకుండ క్రీస్తు రక్షించునుగాక, పరమ వైద్యుడు స్వస్థ పరచుచుండునుగాక, పనులన్నిటిని సఫల పరచుచుండునుగాక, దైవాత్మ ధైర్యంబు తెచ్చుచుండునుగాక, అంతా నా మోక్షంబు అందజేయునుగాక. విజయము ఈ పాట వినువారి కామె, విజయము ఈ పాట వినువారి కామె. మిత్రుడరా రమ్మో, మైత్రితో పరామధికమైన మాటలు వాషించు మన్నానాతో విను. మిత్రుడరా రమ్మో. అందరికీ మరణాత.